దీనిపైన మీరు పోరాటం చేయడం జరిగింది. Definitely. సో మీ పైన కేసు కూడా రావడం జరిగింది, ఇది మహిళల వస్త్రధారణ పైన. సో ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? అడ్వకేట్కి చెప్పాము. ఓకే. అయితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగాం, అంటే ఏ వీడియోస్ మీద అభ్యంతరం ఉంది మీకు అని. ఆ వీడియోస్ ఇంకా నాకు ఇవ్వలేదు. ఓకే. మాకు టైం ఇచ్చారు. డెఫినెట్గా ఇప్పుడు ఆమెకి ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆమె చెప్పిన దాని మీద నేను స్పందించిన. నేను కానీ సమాజంలో మహిళలందరూ కూడా లేనిది మేమైతే మాట్లాడలేదు. ప్రతి విషయానికి స్పందన ప్రతిస్పందన తప్ప ఇట్లా కేసుల పెట్టుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో దానంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఎంతమందితో కేసులు పెడతావు, ఎంతమంది కేసులు పెడతావు? సమాజంలో మార్పు రావాలని మేము అనుకుంటుంటే మార్పు రాకుండా కేసులు పెట్టి ప్రశ్నిస్తే కేసులకు భయపడతావా శివ? ఏం కేసులు అవి? వివరణ ఇవ్వమన్నారు, ఇస్తాము. దాంట్లో భయపడేది ఏముంది? భయపడాల్సిన అవసరం. సంధ్యారెడ్డి భయపడదు. సమాజంలో మా అనుభవం 23 సంవత్సరాలు. మరి సంధ్యారెడ్డి ఇట్లా మాట్లాడింది అంటున్నారు కదా. సంధ్యారెడ్డి సమాజంలో 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల ట్రైనింగ్సే కానివ్వండి, తర్వాత ఒంటరి మహిళలకు భరోసాను కల్పిస్తుంది కదా. ఆ పోరాటంలో మరి ఆ పనిలో ఆ గుర్తింపులో వీళ్ళు ఎందుకు మరి నాతో పోటీ పడరు? ఎందుకు పోటీ పడరు? నేను ఇప్పుడే వచ్చేసి మీ మైక్ ముందు మాట్లాడతలేను, చాలా సందర్భాలలో మాట్లాడినా. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అది మాట్లాడాను తప్ప ఎన్నో సందర్భాలు రెగ్యులర్గా కామన్గా మాట్లాడేది. మనం మాట్లాడేది అందరికి నచ్చాలని కూడా ఏం లేదు. నాకు తెలిసి మొన్నటి విషయంలో 99% ప్రజాస్వామ్యం అందరు మద్దతు ఇచ్చారు, ఓ 1% తప్ప. సో కాబట్టి ఎవరో అన్నారు అని చెప్పేసి మెజార్టీ పీపుల్ మీకు అమ్మాయి ఎవరో స్పందించినందుకు మీరు అడిగారు. మనం కూడా వాళ్ళ కోసమే పోరాడతాం. ఎవరు చెప్పినా మనకు ఇవాళ సమాజంలో ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్, ఇప్పుడు బ్యాంకులో ఉంటారు, కస్టమర్సే దేవుళ్ళు. కస్టమర్స్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? అవునా? షాప్కి కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, కస్టమర్స్ లేని ఉండదు. కాబట్టి సమాజంలో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ప్రజల మద్దతు, సంపూర్ణ మద్దతే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. కాబట్టి కామన్గా ఒక ఉమెన్గా మాట్లాడినా దీన్ని రాజకీయాలు చేయడమో లేకపోతే ఏదో చేయడానికి కాదు. సమాజంలో నా మార్పు అనేది అనిపిస్తే కొంతమంది అయితే అంటున్నారు మూవీస్లో, కొంతమంది శారీస్, మేము శారీస్ కట్టుకురామని కూడా ఏం చెప్పలే. లక్షణంగా ఉండగాని అని చెప్పినాం కానీ చీరలు కట్టుకోమని ఏం చెప్పాం. ఇప్పుడు పిల్లలు చీరలు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతుండొచ్చు. కొంచెం బయటకు వచ్చినప్పుడు మంచిగా ఉండమని చెప్పాం, ఉంటే బాగుంటుంది అన్నాం కానీ మేము జడ్జిమెంట్ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టిన పెద్ద దాని ఏముంది శివ. అడ్వకేట్ గారు వచ్చారు, ఆజాద్ గారు చెప్పారు, అక్క నేను మీకు తోడుగా ఉంటాను.